ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే సమస్యలు వస్తాయి. కులాల ప్రస్తావనతో దూషిస్తే ప్రభుత్వంతో పాటు పార్టీకి, వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యేకి ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ఇదే అంశంపై చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఆ శాసనసభ్యుడు చేసిన కామెంట్స్ ఏంటి? వాటి పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉన్నాయి? టీపీసీసీ రియాక్షన్ ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ప్రజా జీవితంలో ఉండే ఎమ్మెల్యేలు ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కులాల ప్రస్తావనతో ఎవరిని దూషించకూడదు. నోరు జారితే అది పార్టీతో పాటు ప్రభుత్వం పైన ప్రభావం చూపుతుంది. వ్యక్తిగతంగా శాసనసభ్యుల ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంది. మాట జారితే వెనక్కి తీసుకోలేమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ఓ సామాజిక వర్గంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా కాకరేపాయి. వెలమ సామాజిక వర్గంపై శాసనసభ్యుడి ఆరోపణలు దుమారానికి దారితీశాయి. ఈ కమ్యూనిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవరోధాలు కల్పిస్తున్నారని, భవిష్యత్తులో అలాంటివి కొనసాగితే భౌతిక దాడులు తప్పవన్న వార్నింగ్ పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టించింది. దేనికి వెనకాడమని, ఎంతకైనా తెగిస్తామన్న హెచ్చరికలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కుల సంఘాల సమావేశాలు పెట్టి మరీ ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ని తిట్టిపోశాయి. వేర్లపల్లి శంకర్ పై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వేర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ధరణి పోర్టల్పై ఈయన గారి కామెంట్స్ సీరియస్ అయ్యాయి. వీఆర్ఓలు 100-200 తీసుకుని పనులు చేస్తే ధరణి వచ్చాక కలెక్టర్లే కలెక్షన్ కింగ్లయ్యారన్న ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడాల్సి వచ్చింది. మరోవైపు అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యే వింత ప్రవర్తన 2-3 సార్లు కెమెరాకు చిక్కింది. ఇలా వీర్లపల్లి శంకర్ వ్యవహారం కాస్త అదుపు తప్పుతోందని గ్రహించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా సీరియస్ గా స్పందించారని సమాచారం. ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదే లాస్ట్ వార్నింగ్ అని, ఇకపై నోరు జారి కులాల ప్రస్తావన తెస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అతిగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చినట్లు కాంగ్రెస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పద్ధతి మార్చుకుని హుందాగా వ్యవహరించాలని సున్నితంగా చురకలంటించారట. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని క్లాస్ తీసుకున్న తర్వాత కొంత కామయ్యారు. మరీ ముఖ్యంగా కులాల ప్రస్తావనతో విమర్శలు చేయడం, వార్నింగ్ ఇవ్వడం కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, ఏ సామాజిక వర్గాన్ని కించపరచకూడదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ కు గట్టిగానే చెప్పారని పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట మంటకలిసేలా వ్యవహరించొద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారట. టీపీసీసీ సీరియస్ గా రియాక్ట్ అవడంతో వీర్లపల్లి శంకర్ అలర్ట్ అయ్యారు. వెలమ సామాజిక వర్గంపై తాను చేసిన కామెంట్స్ ఎవరినైనా బాధించుంటే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగా కించపరచలేదని చెప్పుకొచ్చారు. షాద్నగర్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచానన్న వీర్లపల్లి శంకర్ వెలమ సామాజిక వర్గంపై చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెప్పలేదు. దీంతో ఈ కమ్యూనిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై గుర్రుగానే ఉంది. పార్టీ వార్నింగ్ తోనైనా శంకర్ తన తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.